నమస్కారం. త్రేతాయుగం నాటి అతి పురాతనమైన ఈ ఆలయం ఎంతో నిరాడంబరంగా ఆలయ గోపురం కూడా లేకుండా ఇప్పటికి కూడా ఇలానే ఉంది. వానర వైద్యుడైన సుషేణుడు శరీరం నుంచి ఉద్భవించిన శివలింగానికి శ్రీరామచంద్రుల వారు మొట్టమొదటిసారిగా పూజ చేసినట్లు ఇక్కడ ఆలయ స్థల పురాణం వల్ల మనకు తెలుస్తుంది. ఎంతో ఆహ్లాదకరమైన పచ్చని ప్రకృతి దృశ్యాలతో అలరారుతున్న ఈ క్షేత్రంలో స్వామివారు స్వయంభూవుగా వెలసి శ్రీ ఎండల మల్లికార్జున స్వామివారి పేరుతో ఇక్కడ వెలసి ఉన్నారు. రావణాసుర సంహారం జరిగిన అనంతరం శ్రీరామచంద్రుల వారు లంకా నగరాన్ని విడిచిపెట్టి సీత, లక్ష్మణ, ఆంజనేయ సహిత తన సపరివార సమేతముగా అయోధ్య నగరానికి ప్రయాణమయ్యారు. మార్గమధ్యములో ఉన్న తూర్పు సముద్ర తీర ప్రాంతంలో సుమంచ పర్వత ప్రాంతముగా పిలువబడుతున్న ఈ ప్రదేశంలో శ్రీరాముల వారు కొద్దిసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారు. ఆ సమయంలో వానర వైద్యుడైన సుషేణుడు ఈ సుమంచ పర్వత ప్రాంతంలో ఉన్న ఔషధ మొక్కలు మరియు ఔషధ గుణాలు కలిగిన వృక్ష జాతులను చూసి ఆయన ఎంతో ఆనందపరవశుడయ్యాడు. కానీ చుట్టూ ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఎన్ని ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో ప్రజలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలుసుకొని సుషేణుడు రాముల వారి దగ్గర ఆజ్ఞ తీసుకొని శివుని కోసం ఘోర తపస్సు ప్రారంభిస్తారు. శ్రీరామ పట్టాభిషేకం అయిపోయిన కొంతకాలానికి సుషేణుడు తిరిగి అయోధ్యకు వెళ్ళకపోవడంతో ఈయన వెతుక్కుంటూ ఆంజనేయ స్వామి సుమంచ పర్వత ప్రాంతానికి వచ్చి చూసేటప్పటికీ సుషేణుడు ఈ ఘోర తపస్సు చేస్తూ ధ్యానంలో ధ్యాన సమాధి స్థితి చెందుతారనమాట. ఆయన కళేబరం మాత్రమే ఇక్కడ ఉంటుంది. వెంటనే ఆంజనేయ స్వామి సుషేణుడి యొక్క కళేబరాన్ని చూసి దుఃఖముతో తన పాద ఘాతముతో ఒక గొయ్య ఏర్పరిచి ఆ గోతులో సుషేణుడి శరీరాన్ని పెట్టి ఆనవాళ్ళ కోసం ఒక జింక చర్మాన్ని కప్పి తిరిగి అయోధ్యకు వెళ్ళి రాముల వారిని, సీతమ్మ వారిని ఇక్కడికి తీసుకువస్తారు. శ్రీరాముడు తన పరివార సమేతముగా సుమంచ పర్వత ప్రాంతానికి వచ్చి ఆ జింక చర్మాన్ని తీసి చూసేటప్పటికీ సుషేణుల వారి పార్థివ దేహం విచ్ఛిన్నమై దాని నుంచి ఒక శివలింగం ఉద్భవించి ఉంటుంది. ఆ శివలింగం మల్లెపూలతో కప్పబడి ఉంటుంది. సంస్కృతంలో జినం అంటే చర్మం అని అర్థం. మల్లె పువ్వులతో మరియు జినంతో కప్పబడింది కాబట్టి ఈ స్వామివారికి మల్లికార్జునుడిగా శ్రీరాముల వారు నామకరణం చేస్తారు. శ్రీరాముల వారు ఈ శివలింగానికి ఆలయం నిర్మించాలని అనుకుంటారు. కానీ పూజ చేస్తున్నప్పుడే ఈ శివలింగం పెరుగుతూ ఉండటం గమనించి ఈ శివలింగానికి ఆయన ఆలయం నిర్మాణం అనేది ఉండకూడదనే ఉద్దేశంతో తిరిగి అయోధ్యకు వెళ్ళిపోతారు. ద్వాపరయుగంలో దేశ సంచారం చేస్తూ అర్జునుడు సుమంచ పర్వత ప్రాంతానికి చేరుకుంటాడు. ఇక్కడ ఉన్న ఈ మహాశివలింగాన్ని చూసి ఆనందపరవశుడి అర్జునుడు శివుని కోసం తపస్సు ప్రారంభిస్తాడు. అర్జునుడి తపస్సుకి మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడుగుతాడు. అప్పుడు అర్జునుడు, స్వామి, ఇప్పటి నుండి నీవు నీ పేరు వెనుక నా పేరు పెట్టుకొని పూజలు అందుకోవాలని, అలాంటి వరం ప్రసాదించమని అడుగుతాడు. అర్జునుడికి ఆ వరం ప్రసాదించటం వల్ల అప్పటి నుండి ఇప్పటి వరకు స్వామివారు మల్లికార్జునుడిగా పిలువబడుతున్నారు. టెక్కలి రాజావారు హరిచందవన బృందావన జగద్దేవ్ గారు క్రీస్తు శకం 1824లో స్వామివారికి గర్భగుడి కట్టాలని ప్రయత్నించారు. కానీ ఏ రోజు కడుతున్న గోడలు ఆ రోజే కూలిపోవడం జరుగుతూ ఉండేది. రాజుగారికి స్వామివారు ఒక దివ్య రూపంలో కలలో కనిపించి, రాజా, నేను దేవవైద్యుడైన సుషేణుడి శరీరం నుంచి ఉద్భవించిన శివలింగాన్ని, నా మీద నుంచి వీచే గాలి ఎంతవరకు వెళ్తుందో అంతవరకు ప్రజలు ఆరోగ్యంతో ఉండాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ వెలిశాను. కావున నీవు గర్భాలయం నిర్మించి నన్ను బంధించవద్దు. నా మీద నుంచి సోకిన గాలి తగిలి ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉంటారు. కావున ఆలయ నిర్మాణం చేపట్టవద్దని రాజావారికి స్వామివారు కల్లో కనిపించి చెప్పారు. అప్పటి నుంచి స్వామివారికి గర్భాలయం లేకపోవడంతో ఎండలో ఎండుతూ వానలో తడవటం వల్ల ఎండల మల్లికార్జున స్వామివారిగా నేటికి పిలువబడుతున్నారు.